అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఈ గదితో నీకున్న అనుబంధం నాకు తెలుసక్కయ్యా. అలాగే నువ్వు కిందకి రానంటావని కూడా నాకు తెలుసు. కానీ ఏం చెయ్యాలి, డాక్టర్ మాట కొట్టి పారేయలేం కదా. అదీగాక నీ ఆరోగ్యం ముఖ్యం కదక్కయ్యా. ప్లీజ్ నా మాట విను. లేదు కృష్ణవేణి, నా ఆరోగ్యం బాగుపడకపోయినా పర్వాలేదు, ఇక్కడే ఇలా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం కిందకి రాను. గది వదిలి రాకపోతే ప్రాణం ఎలాగూ పోతుంది. చెప్పినట్టు విని నోరు మూసుకుని కిందకి పద. నేను రాను. నీ మొండితనం మూర్ఖత్వం నాకు బాగా తెలుసు. అందుకే నా ఏర్పాట్లతో నేనొచ్చాను. లోపలికి రండి. నేను ఎక్కడికి రాను. దించండి. వద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు. వద్దు, నేను రాను. వద్దు, దించండి. చూస్తారేంటి? నన్ను కిందకి తీసుకెళ్ళొద్దు, నేను ఇక్కడే ఉంటాను. వద్దు, తీసుకుపదండి. నేను రాను. వద్దు, తీసుకెళ్ళండి. వద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు. అక్కయ్య గొడవ చేయకు, కదలకు. తీసుకెళ్ళి తిప్పండి.
జాగ్రత్త, ఇటు ఇటు. మంచం మీద పడుకోబెట్టండి. ఇక మీరు వెళ్ళండి. ఆ రోజు నీకేం చెప్పాను? ముందు ముందు పరిస్థితులు ఇంకా దిగజారుతాయి, మరింత దారుణంగా ఉంటాయి అని చెప్పాను. గుర్తుందా? కృష్ణవేణి పొరపాటున కూడా ఆడిన మాట తప్పదు. ఈ క్షణం నుంచి ఇదే నీ గది. నీ చెల్లెలు కృష్ణవేణి నీ మీద ప్రేమతో నీకోసం ఏర్పాటు చేసిన ప్రేమనగర్. రోగంతో రోజులు లెక్క పెట్టుకుంటూ హాయిగా ఆనందంగా ఉండు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఎవరు కావాలి? గౌరీ మేడం గారు ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. అదేంటి, ఆఫీస్లోనూ లేక ఇంట్లోనూ లేక ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఆ ప్రశ్న నన్ను అడుగుతున్నావా? అవును, ఇంట్లో ఉంది మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. చూడు మిస్టర్, నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు. ప్రతి పనికి వాడు వచ్చి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇదేం ఎంక్వైరీ కౌంటరు కాదు, నేను రిసెప్షనిస్ట్ను కాదు. వర్ధన్ గారి భార్యని, ఈ ఇంటికి ఓనర్ని. గౌరీ మేడం ఉన్నారా అని మళ్ళీ మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తే మర్యాదగా ఉండదు. వెళ్ళా. హలో, అవును బాబు, మోహన్ గారి ఇల్లే. అయ్యగారు ఊళ్ళో లేరు బాబు, అమెరికా వెళ్ళారు. ఎప్పుడొస్తారో తెలీదు బాబు. ఇంటికి ఎవరు ఫోన్ చేసినా వారి నెంబర్కే ఫోన్ చేయమన్నారు బాబు. మంచిది బాబు, ఉంటాను. ఇప్పుడు ఈ ఇంటికి యజమానురాల్ని నేనే. తొందరలో అది చస్తే వర్ధన్కి మొదటి భార్యని, ఒకే భార్యని నేనే అవుతాను. అప్పుడు ఎవరి సానుభూతి నాకు అక్కర్లేదు. నన్నెవరూ చిన్న చూపు చూడరు. నన్ను అవమానించిన ప్రతి ఒక్కరిని ఇలాగ నాశనం చేస్తాను. ఈవిడ గారికి ఎలా ఉందో ఏమిటో. ఇప్పుడెలా ఉంది? నువ్వా పిన్ని? నువ్వు ఈ గదిలో ఉన్నావేంటి? ఉండకూడదా మిత్ర? మా అమ్మ లెవలేంటి, ఈవిడ లెవలేంటి, ఈ గదిలోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా?
లేదు పిన్ని, ఇది ఆశ్చర్యం కాదు, ఆనందం. ఇన్నాళ్లకి నువ్వు చేరాల్సిన చోటుకి చేరావని, ఉండాల్సిన చోట్ల ఉన్నావని ఆనందం. నాన్నతో నీకున్న అనుబంధాన్ని బట్టి చూస్తే నువ్వు ఉండాల్సింది ఇక్కడే పిన్ని. నిన్నిలా ఈ గదిలో ఎప్పుడు చూస్తానా అనుకునేదాన్ని. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగానే మిత్రా? అవును పిన్ని, మాట వరుసకే నువ్వు నా పిన్నివి గాని మనసులో మాత్రం నువ్వే నా అమ్మవి. థ్యాంక్ యూ మిత్రా. నీలో నాకు నచ్చింది అది. సుహితలా అమ్మ మీద ప్రేమ నటించవు. మనసులో ఉన్న మాట ధైర్యంగా బయటికి చెప్తావు. ఎవరికీ భయపడవు. మనుషుల్ని ఒకసారి అభిమానిస్తే వాళ్ల కోసం ప్రాణాలైనా ఇస్తావు. అందుకే నా కన్న కూతురు ఐశ్వర్య కన్నా నువ్వంటేనే నాకిష్టం. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. అది సరే గాని ఆవిడ ఈ గది వదిలిపెట్టి బయటికి వెళ్ళదు, ఎవరిని లోపలికి రానివ్వదు. అలాంటిది ఆవిడ్ని ఎక్కడికి పంపించావు, ఎలా పంపించావు? మీ అమ్మ ఆరోగ్యం కోసం కాస్త గాలి వెలుతురు ఉన్న వెనక గదిలోకి మార్చమన్నారు డాక్టర్ గారు. నాకైతే అసలు ఇష్టం లేదు, కానీ డాక్టర్ గారి మాట కాదనలేకపోయాను. ఓ, అందుకని మార్చావన్నమాట. అవును మిత్రా, మనసులో బాధగా ఉన్నా అక్కయ్య నా గదిలోకి మార్చాల్సొచ్చింది. నువ్వు చేసింది మంచి పనే కదా పిన్ని, దానికెందుకు బాధపడుతున్నావు? ఆవిడ అక్కడ ఉంటేనే ఆవిడకి మిగిలిన వాళ్లకు కూడా సౌకర్యంగా ఉంటుంది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు మరెవరూ అర్థం చేసుకోలేరు మిత్రా. మరో విషయం, ఈ గదిలోకి నేను రావాలనుకోలేదు. నేనిక్కడికొస్తే అక్కయ్య ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. కానీ మన సిద్ధార్థి గారు మొన్నొచ్చినప్పుడు ఈ గది నైరుతిలో ఉంది, ఇది ఖాళీగా ఉంచకూడదు, ఉంచితే ఇంటి యజమాని ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు. ఆయన ఆ మాట అనేసరికి నాకు భయం వేసింది. ఇంతకాలం మనమేం చేసినా అక్కయ్య కోసమే కదా. అక్కయ్య లేందే మనం లేము. అలాంటి అక్కయ్య మనకి శాశ్వతంగా దూరం అయితే ఆ ఊహ నేను తట్టుకోలేకపోయాను. అందుకే షిఫ్ట్ అయిపోయాను. భలే దానివి పిన్ని, దీనికింత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? చాలా టైం అయింది, భోంచేద్దాం పద. రా. నమస్తే సార్. అదేంటమ్మా, నేను రాగానే లేచి నిలబడతావేంటి? కూర్చో. పర్వాలేదు సార్. అలా అనకమ్మా, ఏదో పని మీద నేను అప్పుడప్పుడు ఇలా వస్తూనే ఉంటాను. ప్రతిసారి నువ్వు ఇలా నిలబడుతుంటే నీ వర్క్ డిస్టర్బ్ అవ్వదు? ఈడీడేనా? ఈడిలా మారిపోయాడేంటి? రాత్రి తాగింది ఇంకా దిగలేదేమో. ఈ ఆఫీస్లో నీకు స్పెషల్ క్యాబిన్, ఏసీ రూమ్, రెస్ట్ రూమ్ ఏది కావాలన్నా నీకు ఏర్పాటు చేస్తాను. శాలరీ, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఇలా ఆఫీస్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అరగంటలో సాల్వ్ చేస్తాను. ఆ? చూడమ్మా అనుష, నీకు నా మీద కోపం ఉంటే పర్సనల్గా నా క్యాబిన్కి వచ్చి తిట్టు, లేదా నా మీద చైర్మన్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వు. అంతేగాని మరోసారి ఆ మోహన్ గారికి నా మీద కంప్లైంట్ చేయకమ్మా, నీకు దండం పెడతాను. ఓహో, ఇది మోహన్ గారి ఎఫెక్టా? వడదెబ్బ తగిలినట్టు తగిలేసినట్టుంది, అందుకే దెబ్బకు డౌన్ అయిపోయాడు గురుడు. అమ్మా అనుష, నీ విషయంలో నేను పొరపాటుగా తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించమ్మా. చూడండి సార్, మిమ్మల్ని ఎందుకు క్షమించాలి? అధికారంతో నన్ను లొంగదీసుకోవాలనుకున్నందుక? ఆఫీస్ టైం అయ్యాక క్యాబిన్లోకి రమ్మని మీ ఫ్లాష్ బ్యాక్లు, ప్రేమ కథలు వినిపించి కోరిక తీర్చమని అడిగినందుక? మిమ్మల్ని కాదన్నందుకు, మానసికంగా హింసిస్తూ నన్ను వేధిస్తున్నందుక? చెప్పండి, అందరి ముందు చెప్పండి. నా కో ఎంప్లాయీస్ ముందు, సాటి ఆడవాళ్ళ ముందు చెప్పండి. అలా పెట్టమ్మ గడ్డి. చూడండి, ఆడదంటే మీ ఆఫీస్లో పనిచేసే ఆడవాళ్లే కాదు, మీ అమ్మ, అక్క, చెల్లి, భార్య అందరూ ఆడవాళ్లే. అది గుర్తుంచుకుంటే మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి పొరపాట్లు చేయరు. మీ డబ్బు, ఆఫీసర్ హోదా, అధికారం ఇవన్నీ చూసి ప్రతి ఆడది వచ్చి మీ కౌగిట్లో వాలిపోతుందనుకోవడం మీ మూర్ఖత్వం.
మీ దగ్గర పనిచేస్తున్న నేరానికి మీ వేధింపులు భరిస్తూ మీ నీచమైన కోరికలు తీర్చాల్సిందేనా? ఏ అండాదండా లేని ఆడదాన్ని మీరు ఉద్యోగం చేసుకోనివ్వరా? చెప్పండి, సమాధానం చెప్పండి సార్. అడిగిన మాటలకు పక్షపాతం వచ్చి ఊరు పడిపోయినట్టుంది ఎదవకి. ఇంకేం చెబుతాడు? ఎక్కడ ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలుంటారని పెద్దలు చెప్తుంటారు. అలాగని ఆడవాళ్ళని దేవతలుగా కొలవమని చెప్పడం లేదు. పూజలు వ్రతాలు చేయమని చెప్పడం లేదు. చేతులెత్తి దండం పెట్టమని అనడం లేదు. ఒక మనిషిగా సొంత అక్కనో చెల్లినో చూసినట్టుగా చూడండి చాలు. సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైంటిస్టులు దొరుకుతారు కానీ పని మనుషులు మాత్రం దొరకరు మిసెస్ రావు. బర్నింగ్ ప్రాబ్లం అదేగా. ఈవేళ బాగా డిమాండ్ ఉన్న జాబ్ పని మనిషే. అడిగినంత జీతం ఇచ్చి వాళ్ళ టైమింగ్స్కి టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకుంటేనే గాని ఎవరూ రావడం లేదు. వారం రోజుల నుంచి పని మంచి సర్చ్లోనే ఉన్నాను. నాకు గుర్తుంది, ఓ అరగంట లేట్ అయినా వస్తాను. బాయ్. ఎవరు నువ్వు? కృష్ణవేణమ్మ గారి ఇల్లు ఇదేనా అమ్మా? అది తెలుసుకోకుండానే వచ్చావా? తెలుసుకునే వచ్చానండి. వారిల్లు అవునో కాదో తెలియాలి గదండి, అందుకనే అడిగాను. ఇది కృష్ణవేణమ్మ గారిల్లే. నీకేం కావాలి? నా పేరు ముత్యాలండి. ముత్యాలో పగడాలో నాకనవసరం. ఎందుకొచ్చావో చెప్పు. కృష్ణవేణమ్మ గారింట్లో పని మనిషి కావాలని వీధి చివరెవరో చెప్తే వచ్చానండి. పని మనిషి కావాలి నిజమే, కానీ ముక్కు మొహం తెలియని నిన్నెలా పెట్టుకుంటావు? ఏదైనా నమ్మకమేనమ్మా. నేను కూడా చాలా పెద్ద పెద్ద ఇళ్లలో పనిచేసొచ్చాను. ముందు నాకు పని కంటే నేను పనిచేసే ఇళ్లలో మనుషులు నాకు నచ్చాల, లేకపోతే నేను అసలు పనే చేయను. అది నా అలవాటమ్మా. తలుపు తీసిన వెంటనే నవ్వుతున్న లక్ష్మీదేవిలా మీరు కనిపించారు. నాకు ముచ్చటేసిందమ్మా, అందుకే మీతో పని గురించి మాట్లాడుతున్నాను. లేకపోతే అట్నుంచి అటే వెళ్ళిపోయేదాన్ని. ఏంటి, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వు అటు ఇటు చూస్తున్నావు? ఏం లేదమ్మా, ఇంటి ఇల్లాల్ని చూసి ఇల్లు చూడమన్నారు కదా, మిమ్మల్ని చూశాను, నచ్చారు. ఇల్లు ఎలా ఉందా అని చూస్తున్నాను. నేనే ఇంటి ఓనన్నని నీకెలా తెలుసు? ఈ మాట నన్ను అడిగితే అడిగారు గాని ఇంకెవ్వరిని అడగమాకండి. కొంతమంది ఓనర్లు పని మనిషిలాగే ఉంటారు, కానీ మీ ముఖంలో కళే ఏరు. ముఖంలో ఆ మంచితనం, మర్యాద చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుందమ్మా. ఏదో పని కోసం పొగుడుతున్నాను అనుకోమాకండి. నేను అనుకున్నది ముఖం మీదే చెప్తాను, అది నా అలవాటు. ఈ ఇంటికి ఎంతమంది ఓనర్లున్నా నా మటుకు మాత్రం మీరే ఓనర్ అమ్మా. సరే సర్లే, లోపలికి రా, ఏం చేయాలో చెప్తాను. అలాగేనమ్మా.